స్టైలు పిల్లగాడు నన్న తిరిసేసిండే ఇటలాంటి సూపులతో తిరిసేసిండే ఎర్రగదీసిండే అట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్ను పిడికిట పట్ట వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఆజా. హౌస్ఫుల్ కలెక్షన్ లో ఉన్నారు. అర్రే గుండెరే మెల్లగా నడురా, గాలికి జుట్టు ఎగిరిపోద్ది. సో ఏంటి విశేషాలు? గడ్డమా ఇవాళ తేలా, రేపు ఓకే. డౌట్ నెంబర్ 1. హాయ్ ప్రదీప్, దిస్ ఈస్ గృహీత. వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. అంటే ఏంటి అర్థం? అంటే ఏమో నాకు కూడా తెలియదు, మా పేరెంట్స్ పెట్టారు. చాలా పెద్ద మీనింగ్ ఉంది దానికి. అమ్మో, మీరు చెప్పచ్చు కదా. మీ గృహాన్ని మీరు బాగా కాపాడుకునే వాళ్ళని అర్థం. యాక్చువల్లీ నేను ఫ్రాగ్ ని కట్ చేస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. కప్పనా? పాపం దాన్ని ఎందుకు కోసావు? అంటే నేను బైపీసీ స్టూడెంట్ అనమాట, అందుకని. అదా, ఇంకా సండే అనుకోసావు. చిన్నప్పుడు అన్నం తినకపోతే బూచోడు వస్తాడు అని చెప్తారు కదా. సో ఆ బూచోడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు? టీవీ చూస్తూ ఉంటాం కదమ్మా. ఎక్స్ప్రెస్ రాజా షోనా? చూసినప్పుడు ఒక్కడే కుర్చీలో కూర్చుని ఉంటాడు వాడే. గ్లోబ్ కి కింద స్టాండ్ ఉంటాయి కదా, అలానే మన గ్లోబ్ కూడా స్టాండ్ ఉంటుందా? ఉంటుందమ్మా. స్టాండ్ ఇట్స్ కాల్డ్ జిస్ట్రోన్. ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ టు డెస్టినేషన్. స్పెషల్ గెస్ట్లు కూడా వచ్చారు, సీనియర్స్. అన్నా నమస్తే. నుంచోనన్నా. ఓ ఇప్పుడు కూర్చున్నాడా? థ్యాంక్ యూ. నెక్స్ట్. దిస్ ఇస్ భువన. చెప్పండి భువన గారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్. మన పేరు ముందు ఇంటి పేరు ఉంటుంది, దాన్ని సర్నేమ్ అంటారు. మేడం నేమ్ అని ఎందుకన్నారు? ఇంటి పేరుని సర్నేమ్ ఎందుకంటారు, మేడం నేమ్ ఎందుకంటారు అంటే ఆ ఇంటిని నడిపేది మేడమే కాబట్టి కనీసం పేరైనా సర్ మీద ఉంచుదాని ఉంచారనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. అందరికి చిన్నప్పటి నుంచే డౌట్ ఉన్నాయి. బా ఓకే. చీమలు పుట్టలు పెడతాయి కదా, దాంట్లో పాములు ఉంటాయి కదా, అవి రెంట్ కడతాయా కట్టవా? అవి రెంట్ కడుతూ ఉంటాయి అమ్మా. అంటే శంకుస్థాపన ఒకటిది, గృహప్రవేశం ఇంకోటిది అనమాట. అవి కబ్జా చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూసాకే తర్వాత మన మిగతా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్స్ అవన్నీ పెరిగాయి అనమాట. చచ్చింది నీకెందుకురా. హాయ్ ప్రదీప్, నా పేరు రాజేశ్వరి. సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు యు. నాకు డౌట్ వచ్చింది, ఇందాకలే వచ్చేటప్పుడు వచ్చింది. అమ్మయ్య. ఆది మానవులు రాజుల్లా మారారు, రాజులు మానవుల్లా మారారు. మనం మారితే ఎలా మారుతాం, ఎవరిలా మారుతాం? కోతుల్లాగా అది మనలో మళ్ళీ మారిపోతాం అమ్మా. అంటే మనిషి కోతి నుంచి వచ్చాడన్న దానికి మీరు నిదర్శనం. అదే మనిషి మళ్ళీ కోతిగా మారాడంటే నేను నిదర్శనం. నాకు తెలిసి మీరు అదే బ్యాచ్. కోతి ఎలా అరుస్తుంది? నీలానే అరుస్తుంది బేబీ. రాగానే అరుస్తారు చూసారా, అదే సేమ్ సౌండ్ అనమాట. మీరంతా అనుకుని వచ్చారా కలర్ కాంబినేషన్? ఒకటే ఫ్యామిలీయా? 4 సిస్టర్స్ చేతులు ఎత్తండి. 1 2 3 4. ఒకటే క్లాత్ 4 పీసెస్ కట్ చేశారు. చేయండి మైక్ ఏంటి ఇట్లా బలి. ఏ సూరిబాబు లవంగం మైక్ ఆన్ చేయి. హాయ్, మీ పేరు? నా పేరు పార్వతి. చెప్పండి పార్వతి గారు. మీ గురించే మీరు గుర్తుపడతారా లేదో అనేసి నలుగురిని మళ్ళీ తీసుకొచ్చా. పెళ్లి డేట్ చెప్తా అన్నారు కదా, ఎప్పుడు చెప్తారా అని ఆత్రంగా తొందరగా వచ్చేసినాం మళ్ళా. అయ్యయ్యో ఇంకొంచెం టైం ఉందమ్మా. ఇంకెప్పుడు? ఫిబ్రవరి 31, 2020. కన్ఫర్మా? ఇప్పుడు ఫిబ్రవరి 31 ఉండదని తెలీదా? కన్ఫర్మ్. చాలా అద్భుతమైన డౌట్ వచ్చింది ఆవిడకి. నెక్స్ట్. మై నేమ్ ఇస్ నిహారిక. హాయ్ నిహారిక. నాకు ఒక డౌట్ ఉంది. మా మ్యామ్ కాక్రోచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, దాని హార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు హ్యూమన్ హార్ట్ గురించి డౌట్ వచ్చింది. లవ్ లో ఫెయిల్ అయితే హార్ట్ ముక్కలు ముక్కలు అయిపోయింది అంటారు కదా, మరి ఆ ముక్కల్ని ఏ ఫెవికాల్ తో అతికించాలి? మళ్ళీ లవ్ చేస్తే అవే అతుక్కుంటాయి అమ్మా.
ఇవాళ బ్రేకప్ అయింది అని బాధపడి మాలా గడ్డాలు పెంచుకోకుండా రేపు ఇంకోళ్ళు ఉంటారన్న ఆనందంతో బతికేయాలి. మా బ్యాచ్ అంతా అలాగే బతికేస్తూ ఉంటుంది. సమంత అనుకున్నాం, కాదనుకుంటే కాజల్కి వచ్చాం, కాదనుకుంటే ఇప్పుడు రష్మికకో ఎవరికో షిఫ్ట్ అవుతుంది. దాంట్లో ఉంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఐరన్ టాబ్లెట్ రాసిస్తారు కదా, ఐరన్ టాబ్లెట్ రాసిస్తారు. అవును. అప్పుడు ఐరన్ తింటే జ్వరాలన్నీ తగ్గిపోతాయా లేవా అని డౌట్ అన్న. తగ్గుతాయి లేక పోతాయి, సామాన్లన్నీ పోతాయి. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ చరణి. చరణి, నా డౌట్ అందరికీ ఉపయోగపడేది. నా ఆన్సరే ఉపయోగపడదు అంతే. చెప్పమ్మా. దేవుళ్ళు అమృతాన్ని తాగి మరణాన్ని జయిస్తారు కదా, అన్ని కనిపెట్టిన మనుషులు ఎందుకు అమృతాన్ని కనిపెట్టలేరు? అవి కనిపెడదాం అనుకున్నారమ్మా, కనిపెట్టడం కుదరక 11 వరకు దొరికేదే అమృతం అనుకుందా బతికేస్తారా. ముందు దేవుడిని కనిపెట్టాలమ్మా, దాని తర్వాత అమృతం దొరికేస్తా. నాకు డౌట్ వచ్చింది, అది నువ్వే తీర్చగలవు. పిచ్చివాడ అడుగు. గర్ల్స్ జుట్టు పొడవుకుంటే వాళ్ళు జడ అంటారు, మనం పెంచుకుంటే ఏమంటారు? తేడా అంటారు. తేడా అంటారు. సో ఇలాంటి సందర్భాల్లోనే మీకు మిమ్మల్ని మీరు మైమర్చిపోతారు. ఎప్పుడు అలాంటి సందర్భాలు? నా పేరు శివాజీ భయ్య. నేను ఎప్పుడు మర్చిపోతాను అంటే, నేను పెళ్లికి వెళ్ళినప్పుడు అలా అట్టి పండ్లు తిని పడేస్తారు కదా, పెళ్లిలో అటువంటి తిని పడేస్తారు. అది తొక్కుంటదా, ఆ తొక్క మీద కాలు పెట్టి ఇట్లా ఇట్లా సురుక్కని పోయి అమ్మాయి మీద పడ్డా. పడంగానే ఇక నేను అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూసిన, మర్చిపోయినా భయ్య. పక్కనే అలా అయ్యలేడా? లేడు. ఓకే, వెరీ గుడ్. దిస్ ఈస్ పూజిత. నాకు తలపైన దెబ్బ తాకినప్పుడు, గజనీలా మారినప్పుడు గంటకు మర్చిపోతాను. ఇప్పుడు గుర్తుందా ఎక్కడున్నారో? మీ ముందుకు వచ్చిన తర్వాత అన్ని గుర్తొచ్చేసి. దిస్ ఇస్ రైతు బజార్. బెండకేలే బెండకేలే. దిస్ ఇస్ దివ్య. హాయ్ దివ్య. ప్రదీప్, నేను ఎప్పుడు మర్చిపోతా అంటే, నేను బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు ప్రదీప్ ని చూసి మర్చిపోతా. మరి వాడి పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో వాళ్ళని అడిగానే చెప్పమ్మా. సరే, ఈసారి వాళ్ళు చూస్తారు. హాయ్ అన్న, నా పేరు సునీల్ అన్న. సునీల్ అన్న, మా కోసం మంచి పాట పాడవా? డాన్స్ చేస్తానన్న. హాయ్ సైడ్ సాంగ్. ఏదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎత్తులు పిచ్చి, నా పర్వాలన్నీ 100 పాలు పడి చచ్చేరంట. కోరగాలు అడుగెట్టిన చోటెల్లా అణు యుద్ధాలే మొదలయ్యే అంతే. క్లాప్ కూడా నిజంగా సూపర్. 3 వేరియేషన్స్, ఒకటి స్పెషల్ సాంగ్, ఒకటేమో మంచి హిప్ హాప్ సాంగ్, ఒకటి లాస్ట్ మాస్ సాంగ్. 3టికి మీరు జాగింగ్ చేయగలిగారంటే అది ప్రాక్టీస్ చేశారా, లేకపోతే ముందు నుంచి అలవాటు ఉందా డాన్స్? ముందు నుంచి ఏం అలవాట్లేదు. ముందునే లేదు, స్పాట్ లో వచ్చింది అదంతే. చాలా బాగా వచ్చింది. అసలు ఆ 3 హీరోలకి తెలిస్తే ఎంత బాధపడతారు. థ్యాంక్ యూ బ్రదర్. నేను నా ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేసినప్పుడు నేను లోకాన్ని మర్చిపోతా. తొందరగా సిట్ అయ్యి. నాకు చికెన్, నాకు ఆకలిసినప్పుడు బాగా చికెన్ తినాలనిపించినప్పుడు నా పక్కన ఒక కుక్క వచ్చి చికెన్ తింటుంటే దాన్ని చూసి నేను మర్చిపోతాను. ఓ హెవీ కాంపిటీషన్. హాయ్ ప్రదీప్, మై సెల్ఫ్ ఐఎమ్ రేవతి. నేను ఎప్పుడు మర్చిపోతానంటే, నా పెళ్లి చూపుల్లో మా మమ్మీకి నాకు ఎవరైనా తెలుసు కూడా మా మమ్మీ నా గురించి అన్ని గొప్పలు చెప్పినప్పుడు నేను మర్చిపోతా. ఇంట్లో వాళ్ళు అంతే అమ్మా, కాకి పిల్ల కాకికి ముద్దు అంతే. నేను ఎలాంటి టైంలో మర్చిపోతానంటే, ట్రైన్ కింద తలపెట్టినప్పుడు ట్రైన్ వచ్చే టైంకి సూపర్ మ్యాన్ వచ్చి నన్ను తీసుకెళ్తున్నప్పుడు నన్ను అది నిజమా అని ఎక్సైట్మెంట్ తో నేను మర్చిపోతాను. ఆయనకి ఎలా తెలుసు నువ్వు ట్రైన్ పట్టాలని తలపెట్టావని?
వాట్సాప్ చేసావా ఆయనకి? కానీ సూపర్ మ్యాన్ వస్తాడమ్మా. ఆయన అంటే టవల్ ఆరేసుకోవడం అప్పుడప్పుడు లేట్ అవుద్ది. టెన్షన్ ఏమో పాపం పైన వేసుకుని వచ్చేస్తాడు. నా పేరు ఉదయ్. నేను తెలుగు ఎగ్జామ్ పేపర్ రాసిన నాన్న. దాంట్లో సినిమా స్టోరీ రాసిన. సార్ కాదు ఏం అర్థమైందేమో కానీ దానికి 90% మార్కులు వేసిండు. అంటే సార్ ఆ సినిమాకి ఎవరితో ఎల్లుంటాడు. సో ఆ సినిమా బాగా గుర్తుండిపోయి ఉంటది. అది చూడగానే ఆ మధుర జ్ఞాపకాల్లో మార్కులు వేసి ఉంటాడు నీకు. 90% మార్కులు వచ్చినాయి అన్న. మా అమ్మ ఏమరా ఎన్ని మార్కులు వచ్చినాయని అడిగింది అన్న. అప్పుడు నేనే మర్చిపోయాను. నేను కూడా అట్లాగే రాసిన నాన్న. నాకు కూడా 90 వచ్చింది కానీ అన్ని సబ్జెక్టులు కలిపొచ్చు. పొద్దుగాల పనుకొని లేచిన మా డాడీకి ఎప్పటి నుంచి అడుగుతున్నా సైకిల్ కొనిపి అని కొనిపోయాను అన్నాడు. పొద్దుగాల చూసే వరకు 615 బండి కొనిపించాను. చూడంగా మై మార్పించాను. నేను కొనిపించిండా? బండి తాళం చేయి ఏడిపోతారా ఓపో అన్నాడు. బండి తీసుకొని సీదేడికి వచ్చేసిన. బండి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో అన్న నీకోసం ఒకటి చెప్తున్నా. ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ ప్రదీప్ భయ్య సూపర్ స్టార్. అది ట్వింకుల్ కాదురా, ట్వింకిల్. మాకు ఇట్లానే వస్తాయి కానీ ఇలాగే బాగుందిలే. ఉదార్ దేక్ ఎక్స్ప్రెస్ రాజా షో దేక్. బాగుంటాయి వినడానికి. కింద చూడు మీద చూడు ప్రదీప్ అన్న స్టైల్ చూడు. సికింద్రాబాద్ లో బోనాలంట, ప్రదీప్ అన్న ఆడాలంట. కింద మీద ఊపు ప్రతిభ తోపు. దీని గురించే వెయిటింగ్. హాయ్ ప్రతిభ, నా పేరు నాగరాజు. నేను వెళ్తున్న దారిలో ఒక అమ్మాయి కారు చెడిపోయింది. ఆ అమ్మాయి నన్ను లిఫ్ట్ అడిగింది. ఆ టైంలో మైమర్చిపోయినా నేను. మీరు ఎలా వెళ్తున్నారు? నేను సైకిల్ పైన. బెస్ట్ భయ్యా, కంఫర్టబుల్, ఎక్కడ ఆగిపోతుంది. మై సెల్ఫ్ శివాని. హాయ్ శివాని. నేను నైట్ మామిడికాయ తిని నాకు తెలుసు ఆవిడ చెప్తుంది, రాగంటరా. నేను నైట్ మామిడికాయలోని తొక్కని నేను నైట్ మామిడికాయలోని తొక్కని తిని మా ఇంటి బయట పడేస్తే అది ఉదయం లేచి చూసేసరికి చెట్టులా మారింది. దానికి కాయలు కనిపించేసరికి నేను మర్చిపోయాను. అవునా? రేపు టొమాటో బీరకాయ కూడా సరే ఓ తోట పెట్టుకోవచ్చు. నేను పెళ్లి చూపులకి వచ్చిన పెళ్లి కొడుకుని తలెత్తి చూసినప్పుడు అది నా బాయ్ ఫ్రెండ్ అయితే మర్చిపోతాను. ఆడు పాపం వేరే పెళ్లి చూపులు అనుకుని వచ్చి ఉంటాడు ఆడు. నేను ఎప్పుడు మర్చిపోతానంటే నా ఫ్రెండ్ విజయ్ దేవరకొండకి ప్రపోజ్ చేసినప్పుడు విజయ్ వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నేను మర్చిపోతా. ఏ విజయ్ నాకు చెప్పలేదు నువ్వు. నేను గత జన్మలో అతిలోక సుందరినై మీరు జగదేక వీరుడై ఉన్న విషయం తెలిసినప్పుడు మర్చిపోతా. మన ఇద్దరు అదైతే మూడో అడుగుకొని ఉంటాడు. ఆ బాలిక నాకు కావాలి. థ్యాంక్ యూ. మంచి పాటని భలే చేశారా.